కోటీశ్వర్లను చేసిన జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్ ₹1,00,000 పెట్టుబడి 80 కోట్లుగా మారిందా? నిజమెంత? మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా? అయితే గత కొన్ని రోజులుగా ఒక వార్త మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షించే ఉంటుంది. అదే జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలో 30 ఏళ్ల క్రితం పెట్టిన ₹1,00,000 పెట్టుబడి ఇప్పుడు ఏకంగా 80 కోట్ల రూపాయలుగా మారిందనే వార్త. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో మరియు దేశవ్యాప్తంగా కూడా చాలా వేగంగా వ్యాపించింది. చాలా మంది దీన్ని ఒక అద్భుతంగా దీర్ఘకాలిక పెట్టుబడుల శక్తికి నిదర్శనంగా అభివర్ణించారు. కానీ ఈ వార్తలో నిజమెంత? ₹1,00,000 నిజంగానే 80 కోట్లుగా మారాయా? ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తి నిజాలు తెలుసుకుందాం. ఇది అవ్వలేదని కొంతమంది అంటే అయింది అని కొంతమంది అంటున్నారు. రెండూ కరెక్టే. కొందరు మిత్రులు కూడా అదే అడిగారు. నా రీసెర్చ్ ఫైండింగ్ మీ ముందు పెడతాను, చివరి వరకు తప్పక చూడండి. ఇంట్రెస్టింగ్ విషయాలు మీకే తెలుస్తాయి. వైరల్ అయిన వార్త విషయాలు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన తండ్రి 1990లో జిందాల్ విజయనగర స్టీల్ కంపెనీలో ₹1,00,000 విలువైన షేర్లను కొనుగోలు చేశారని, ఆ విషయం మర్చిపోయారని, ఇటీవల ఆ షేర్ సర్టిఫికెట్ దొరకడంతో వాటి ప్రస్తుత విలువ 80 కోట్ల రూపాయలు పైగా ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్ ఆధారంగా చాలా న్యూస్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ కథనాలను ప్రచురించాయి. దీంతో జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. ఈ వార్త వెనుక ఉన్న నిజమేమిటి? ఈ వైరల్ వార్తలో పేర్కొన్నట్టుగా ₹1,00,000 పెట్టుబడి 80 కోట్ల రూపాయలుగా మారడం అనేది పూర్తిగా నిజం కాదు. ఈ అద్భుతమైన రాబడి వెనుక ఉన్న కథనం కొన్ని ముఖ్యమైన వివరాలను విస్మరించింది లేదా తప్పుగా అర్థం చేసుకుంది. రిడిల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కొంతమంది చురుకైన పెట్టుబడిదారులు మరియు విశ్లేషకులు ఈ విషయంపై లోతైన పరిశోధన చేసి అసలు నిజాన్ని బయటపెట్టి అసలు లెక్కేమిటి? ఈ వైరల్ కథనంలో ఉన్న ప్రధాన లోపం జిందాల్ విజయనగర స్టీల్ మరియు జేఎస్డబ్ల్యూ స్టీల్ విలీనం మరియు తదుపరి జరిగిన స్టాక్ స్ప్లిట్ వివరాలు పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవడం. 1995లో జిందాల్ విజయనగర స్టీల్ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు ఒక షేర్ ముఖ విలువ ₹10. ఆ సమయంలో ₹1,00,000 జేవీఎస్ఎల్ జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీతో విలీనమై జేఎస్డబ్ల్యూగా ఏర్పడింది. ఈ విలీనం సమయంలో షేర్ల మార్పిడి నిష్పత్తి స్వాప్ రేషియో చాలా క్లిష్టంగా ఉంది. రెడిల్లో జరిగిన ఒక విశ్లేషణ ప్రకారం ప్రతి 100 జిందాల్ విజయనగర స్టీల్ షేర్లకు 4.375 జేఎస్డబ్ల్యూ స్టీల్ షేర్స్ లభించాయి. దీని ప్రకారము 10,000 ఉన్న వారికి సుమారు 437.5 జేఎస్డబ్ల్యూ షేర్స్ లభించాయన్నమాట. 2070లో జేఎస్డబ్ల్యూ స్టీల్ తన షేర్లను 1:10 రేషియోలో విభజించింది. స్టాక్ స్ప్లిట్ అయింది. అంటే ఇది ప్రతి ఒక్క షేరుకు బదులుగా 10 షేర్లు లభించాయి. దీనితో 437.5 షేర్లు ఉన్న వారికి 4,375 షేర్లు అయ్యాయి. ప్రస్తుతం ఇది మనం చూస్తున్న లెక్క జూన్ 2024. జేఎస్డబ్ల్యూ షేర్ ఒక్క షేర్ విలువ సుమారుగా 900 వద్ద ట్రేడ్ అవుతుంది. దీని ప్రకారం 4,375 షేర్ల ప్రస్తుత విలువ సుమారుగా 39.37 లక్షలు అవుతుంది. అంటే ₹1,00,000 పెట్టుబడి సుమారుగా 40 లక్షల రూపాయలుగా మారింది. ఇది ఖచ్చితంగా ఒక అద్భుతమైన రాబడి. కానీ 80 కోట్ల రూపాయలతో పోలిస్తే చాలా తక్కువ. ముఖ్యమైన గమనిక, పైన పేర్కొన్న లెక్కలు అందుబాటులో ఉన్న సమాచారం మరియు విశ్లేషణల ఆధారంగా ఇవ్వబడినవి. అసలు షేర్ల సంఖ్య మరియు కొనుగోలు ధర ఆధారంగా ఈ విలువలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. పెట్టుబడిదారులకు పాఠాలు దీంట్లో నుంచి ఉన్నాయి. ఈ సంఘటన మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. గుడ్డిగా నమ్మవద్దు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను, ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన వాటిని గుడ్డిగా నమ్మవద్దు. వాటిని ఎల్లప్పుడూ విశ్వసనీయమైన మూలాల నుండి నిర్ధారించుకోండి. లోతైన పరిశోధన అవసరం. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు దాని చరిత్ర, ఆర్థిక పనితీరు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి లోతైన పరిశీలన చేయడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడుల శక్తి 80 కోట్లు కాకపోయినా ₹1,00,000 40 లక్షలుగా మారడం అనేది దీర్ఘకాలిక పెట్టుబడుల యొక్క శక్తి స్పష్టంగా చూపిస్తుంది. సరైన కంపెనీలో సరైన సమయంలో పెట్టుబడి పెట్టి ఓపికగా వేచి ఉంటే మంచి రాబడిని పొందవచ్చు అని ఒక వర్గం అంటున్నారు. కానీ వీ కెనాట్ రూల్ అవుట్
the possibility either. Let us look into how this can be addressed. JSW షేర్ పబ్లిక్ ఇష్యూకి రాకముందు JSW ప్రైవేట్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసి 1 లక్ష రూపాయలకు 10,000 షేర్లు కొని ఉంటే కూడా 80 కోట్లు అయ్యేదే. అయితే అలాంటి అవకాశాలు అందరికీ ఉండదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా లేదు. ఇప్పుడు పాసిబిలిటీ ఎలా అయిందో తెలుసుకుందాం. JSW స్టీల్లో 1 లక్ష రూపాయల పెట్టుబడి 80 కోట్లు, ఇది ఎలా సాధ్యమైంది? ఒకప్పుడు పెట్టిన 1 లక్ష రూపాయలు ఇప్పుడు 80 కోట్లు అయింది అంటే నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. JSW స్టీల్ అనే స్టాక్ మీద పెట్టిన పెట్టుబడి అసాధారణమైన లాభాలు ఇచ్చింది. ఇది ఎలా జరిగింది? మనం కూడా ఇలా సంపద సృష్టించగలమా? తెలుసుకుందాం ఈ వీడియోలో. JSW స్టీల్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. ఈ కంపెనీ భారతదేశంలో ప్రసిద్ధమైన స్టీల్ మరియు పవర్ రంగాల్లో పెద్ద కంపెనీ. ఇది 40 ఏళ్లుగా మార్కెట్లో ఉంది. ఒకప్పుడు దీని షేర్ ధర చాలా తక్కువగా ఉండేది, కేవలం కొన్ని రూపాయలు. అప్పుడు ఎవరు పెట్టుబడి పెట్టారో వారి అదృష్టం ఎలా మారిందో చూద్దాం. 2001లో JSW స్టీల్ షేర్ ధర సుమారుగా 21 పైసల నుండి ₹1 మధ్యలో ఉండింది. ఆ టైంలో 1 లక్ష రూపాయలు పెట్టి ఎవరైనా 1 లక్ష షేర్లు కొనుంటే అది 2017లో స్ప్లిట్ అయిన తర్వాత అది 10 లక్షల షేర్లు అయి ఉండేది. ఆ 10 లక్షల షేర్లు ఇప్పుడున్న అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తున్న 800 రూపాయలతో క్యాలిక్యులేట్ చేస్తే 80 కోట్లు అయి ఉండేది. ఇప్పుడు ఆ షేర్ల ధర 1030 దాటి ఉంది. కానీ మన న్యూస్ ప్రకారం 800 తీసుకుంటే అంటే 800 into 1 lakh షేర్స్ 80 కోట్లు అవుతుంది. ఇది CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 60% పైగా ఉంటుంది. ఇది అసాధారణం. ఇలాంటి పెరుగుదల వెనక ప్రధాన కారణాలు కంపెనీ బలమైన లాంగ్ టర్మ్ విజన్, ఇండస్ట్రీకి వచ్చిన బూమ్, దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ దృష్టి, మేనేజ్మెంట్ విశ్వసనీయత, మరియు ముఖ్యంగా టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ బెటర్ దాన్ టైమింగ్ ద మార్కెట్. ఒక సాధారణ వ్యక్తి చేసే పొరపాటు ఏమిటంటే షార్ట్ టర్మ్ వ్యూ. అందుకే క్రిప్టోలో, గేమింగ్ యాప్స్లో అండ్ డే ట్రేడింగ్లో కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మనలో అందరూ ఇందులోనే ఇన్వెస్ట్ చేశారు అనుకున్నాం. కొంతమందికి ఇప్పటి వరకు వెయిట్ చేసే గుణం ఉండదు. డబుల్ అయిన వెంటనే కొందరు, 10 times అయిన వెంటనే ఇంకొందరు, అందరూ వారి వారి అలవాట్లను బట్టి నిష్కరిస్తారు. మీరైతే ఏం చేస్తారు? కామెంట్ చేయండి. ఫేక్ వార్తల మీద ఆధారపడి డిసిషన్ తీసుకోవడం కానీ నిజంగా సంపన్నులు అయ్యేవారు దీర్ఘకాల పెట్టుబడి, ఫండమెంటల్స్ పరిశీలించడం, ధైర్యంగా ఉండడం చేస్తారు. ఈ కథ చెప్పే ముందు చిన్న పెట్టుబడి కూడా సమయానుకూలంగా పెడితే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగని ప్రతి స్టాక్ ఇలా పెరుగుతుందనుకోకండి. కంపెనీ పునాది బలంగా ఉందా, ఇండస్ట్రీలో బలం ఉందా, ఇవి పరిశీలించాలి. మీరు కూడా పేషెంట్గా ఉండి మంచి కంపెనీలో పెట్టుబడి పెడితే మీరు కూడా భవిష్యత్తులో ఇలా సంపన్నులు కావచ్చు. మీ ఫైండింగ్స్ దీనికి ఏకీభవించిన వ్యతిరేకించిన అందరి ప్రయోజనార్థం కామెంట్ రూపంలో తెలియజేయండి. JSTలో 1 లక్ష రూపాయలు పెట్టుబడి 80 కోట్లుగా మారిందనే వార్త అతిశయోక్తినా కాదా పక్కన పెడితే ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది. అయితే పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ వాస్తవిక అంచనాలను కలిగి ఉండాలి మరియు తమ పెట్టుబడి నిర్ణయాలను పూర్తి పరిశోధనల తరువాత తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి విశ్లేషణాత్మకమైన వీడియోల కొరకు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.